కూలీ మూవీలో అక్కినేని నాగార్జున విలన్ గా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాగ్ లుక్ కి, లీక్ అయిన యాక్షన్ సీన్స్ కి బీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కూలీ మూవీలో నటించినందుకు అక్కినేని నాగార్జున ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదట. దీనికి బదులుగా కూలీ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నాడట. కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్ కి 40 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశాడు నిర్మాత సూర్యదేవర నాగవంశి. అయితే ఈ రైట్స్ ని అక్కినేని నాగార్జునకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ దక్కించుకున్నట్టు సమాచారం. దీన్ని బట్టి అక్కినేని నాగార్జున కూలీ మూవీలో నటించినందుకు 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. నా సామిరంగా మూవీలో నటించినందుకు అక్కినేని నాగార్జున 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. అలాగే కుబేరా మూవీలో నటించినందుకు 12 కోట్లు తీసుకున్నాడట. అలాంటిది కూలీ మూవీలో తెలుగు రైట్స్ దక్కించుకోవడం వల్ల నాగార్జునకు 40 కోట్ల వరకు వర్కౌట్ అయినట్టే. ఒకవేళ తెలుగు రైట్స్ ఇవ్వకపోతే నాగార్జున 24 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా డిమాండ్ చేసినట్లు సమాచారం. తెలుగు రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ కి అప్పజెప్పేలా పావులు కదిపి బిజినెస్ మైండ్ తో మరోసారి పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా నిరూపించుకున్నాడు నాగార్జున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.